హాయ్ హలో అండి. చాలా రోజులైంది కదా నేను కుకింగ్ వీడియో చేసేసి. ఈరోజు వీడియో ఫిష్ కర్రీ, అపోలో ఫిష్ అండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు కారం పసుపు అంతే. వాష్ చేసుకొని నీట్గా ఉప్పు కారం పసుపు వేసి మ్యాగ్నేట్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అండి ఇవి: ఆనియన్, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఇంకా గసగసాలు, మిరియాలు, చెక్క, లవంగం. ఇది మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇంకా కర్రీ తయారీ విధానం చూద్దాం. కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు దాకా చూపించాను కదా మసాలా పేస్ట్ చేయమని, ఆ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. మసాలా వేసాక కొంచెం ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకొని మిగతా ఐటమ్ చెప్తాను. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఉప్పు కారం పసుపు వేయాలండి. ఉప్పు కారం పసుపు వేయటం వల్ల మనం ఆల్రెడీ దాంట్లో వేసాం కదా, చూసుకొని వేయాలి. పులుసు వేసుకుందామండి. ఇగో ఇలా ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం అవన్నీ చూసుకోవాలి అండి. ఫస్టే చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకని. ఇలా ఆయిల్ బయటికి వచ్చేటప్పుడు పులుసు వేసుకున్నాం. పులుసు వేసుకున్నాం కదా, ఇది కొంచెం మరగాలండి. పులుసు పోసాక మరిగాక ఫిష్ వేసుకుందాం. ఫిష్ వేసుకున్నాక 15 minutesలో అయిపోతుంది. పులుసు మరిగాక ఫిష్ వేసుకోవాలి. ఫిష్ వేసుకున్నాక 4 ఘాట్లు పెట్టుకొని పచ్చిమిర్చి అలాగే వేసుకోవాలండి, వేరేం లేదు. ఇలా వేసుకున్నాక ఒక 5-10 minutes బాగా ఉడకనివ్వాలి. ఫిష్ వేసాక తొందరగానే ఉడికిపోతాయి ఫిష్. అయిపోయాక మీకు చూపిస్తాను. ఫిష్ అయితే ఇగో ఇలా మరిగేటప్పుడు వేసేయాలి. ఫిష్ వేసాక 4 పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. వేరే ఏమి మసాలా యూస్ చేయట్లేదండి ఫిష్ కర్రీలో. ఇంతే, సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. అపోలో ఫిష్ పులుసు తయారీ విధానం చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.